ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో మనందరికీ ఉపయోగపడే ముఖ్యమైన విషయాలని ప్రస్తావిస్తాను. మరి ఈ ముఖ్యమైన విషయాలు ఎంతో ఉపయోగకరమంటే భగవంతుడు ఇచ్చిన మన ఆయుస్సు పరిపూర్ణంగా ఏ విధమైన అనారోగ్యము లేకుండా అనారోగ్యము రాకుండా చేయడానికి వీలు పడే ముఖ్యమైన విషయాలు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అంతకంటే ఇంకేముంది చెప్పండి. మనకు అనారోగ్యం వస్తే తప్పకుండా మనం డాక్టర్ని సంప్రదించి తగు విధంగా మెడిసిన్ వాడుతుంటాం. తగ్గిపోతే మరలా నిర్లక్ష్య కారణంగా మరలా అనారోగ్యం రావడం, మరలా హాస్పిటల్ చుట్టూ తిరగడం, మన ఆయుస్సును భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క మానవ జన్మను అర్ధాంతరంగా ఒక్కొక్కసారి ముగించే అవకాశాన్ని కూడా మనమే ఇస్తాం. అలా కాకుండా భగవంతుడు పరిపూర్ణంగా ఇచ్చినటువంటి ఈ ఆయుస్సును మనం ఏ విధంగా అనారోగ్యము పాలవకుండా బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతికే అవకాశాన్ని మనం ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పుకుందాం. ఇది కూడా చాలా ఉచితమైన ఔషధాలు. మనం దీనికి ఒక పైసా కూడా చెల్లించిన అవసరం లేదు. కాకపోతే శ్రద్ధ, అంతే. సమయం, శ్రద్ధ రెండూ వినియోగిస్తే చాలు. మొట్టమొదటిది మనం తీసుకుంటే త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం అతి ముఖ్యమైనది. త్వరగా నిద్రపోవడం అంటే రాత్రి 10 గంటలకు, త్వరగా మేల్కోవడం అంటే ఉదయం 4 తర్వాత. అంటే మనకు నిద్ర సుమారుగా 6-7 గంటలు సరిపోతుంది. ఉదాహరణకు 10 గంటలు పడుకుందాము అనుకుందాం. 11, 12, 1, 2, 3, 4 6 గంటలు. 6 గంటల తర్వాత 6 గంటలకి 5 గంటలకు మధ్యలో ఖచ్చితంగా మేల్కొనాలి. ఇది ఒక్కరోజు కాదు, మన జీవితం ఉన్నంత వరకు కూడా. మంచి అలవాటే కదండి, ఎంత మంచిది. ఉదయం తొందరగా నిద్ర లేవడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన వివిధ కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆలస్యంగా నిద్రలేగండి, ఎంత టెన్షన్గా ఉంటుందో. మన కార్యక్రమాలకు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడతాం. తద్వారా ఎన్ని ప్రమాదాలు జరగవచ్చు. చీవాట్లు, మాటలు, చిరాకు, కోపతాపాలు అన్నీ ఆలస్యంగా లేగడం వల్లే, నిద్ర లేగడం వల్లే మనకి వస్తాయి. అదే తొందరగా మేల్కొన్నాం అనుకోండి, హాయిగా ఉంటుంది. ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. ఏ సమస్యలు రావు. కాబట్టి తొందరగా నిద్రపోదాం. 10 గంటల ప్రాంతంలో, 10-10:30 లోపే, 10 గంటలకు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మనం నిద్రపోవాలి. 4-4:30 ప్రాంతంలో 5 లోపు మేల్కొనాలి. ఇది మొట్టమొదటి ఉచిత ఔషధం. దీనికి ఏం ఖర్చు పెట్ట అవసరం లేదు కదండి. 2, లేచిన తర్వాత వ్యాయామం, యోగా, ధ్యానం ఖచ్చితంగా 1 గంట కేటాయిద్దాం. అందులో అతి ముఖ్యమైనది ఓం. అసలు ఈ ఓం అనే శబ్దం ఇది ఏ మతానికో సంబంధించింది కాదండి. ఓం అనే ఆ ఉచ్చారణ మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి నాడులన్నీ ఉత్తేజపరుస్తాయండి. మనం ధ్యానం చేసే సమయంలో ఈ విధంగా కూర్చొని ఒక్కసారి గాలి పీల్చుకొని గాలిని అంతా కూడా ఓం ద్వారా విడిచిపెట్టాలి. ఎలా అంటే ఉదాహరణకి ఓ ఇలా గాలి పీల్చుకొని
ఆ ఓం అనే శబ్దం ద్వారా విడిచిపెట్టడం వల్ల మన ఊపిరితిత్తులు సంకోచం చెంది వ్యాకోచం చెంది అవి ఆరోగ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యమే కాకుండా ఈ యొక్క మనకి శ్వాస స్వచ్ఛంగా పరిపూర్ణంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏ విధమైన అనారోగ్యం మన దగ్గరికి చేరదు. ప్రతిరోజు కూడా ధ్యానము చేయడం, ఓంకారం పలకడం, ఆసనాలు వేసుకోవడం, ఇలా రోజులో 1 గంట కేటాయించడం చాలా ముఖ్యమైనది. గంట కేటాయించలేకపోతే కనీసం 40 నిమిషాలు 30 నిమిషాలైనా ఖచ్చితంగా, 1 అరగంట అయినా మనం ఖచ్చితంగా చేద్దాం. ఇది కూడా ఉచితమే కదండి, దీనికి 1 పైసా కూడా చెల్లించవసరం లేదు. తర్వాత ఉదయం సాయంత్రం అవకాశం ఉన్నంత వరకు కనీసం 15 నిమిషాలైనా నడక చాలా మంచిదండి. నడక కొంతమంది కాలు నొప్పులు ఉన్నాయని తద్వారా నడక మానేస్తారు. నడక మానడం వల్ల మనలో ఉన్న ఆ కండరాలన్నీ కూడా పట్టిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ సమస్యలు కానీ, తర్వాత సయాటిక ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మనం నడకని కొన్నాళ్ళు ఆపాలి. ఉదాహరణకి నేను సయాటిక ప్రాబ్లంతో బాధపడుతున్నాను, అందువల్ల నడకను ఆపడం జరిగింది. కానీ నడక ఇంట్లో అవకాశం ఉన్నంత వరకు చేయడం చాలా ఉత్తమం. బెస్ట్ ఎక్సర్సైజ్ అండి వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. తప్పనిసరిగా ఏ వయసు వారైనా వాకింగ్ చెయ్యండి. మనలో అన్ని నాడులు కూడా శారీరకంగా మానసికంగా ఉత్తేజమవుతూ ఉంటాయి. మరి నడక ఖచ్చితంగా 15 నిమిషాలు. అందుకే నేను ధ్యానం కానీ, ఆసనాలు కానీ, నడక కానీ ఇవన్నీ కూడా 1 గంట కేటాయిస్తే చాలా మంచిది. ప్రస్తుతం నేనైతే కేటాయించలేకపోతున్నాను. ఏదో ఇంట్లోనే అలా చిన్న చిన్న ఆసనాలు, ధ్యానం ఏదో చేస్తున్నాను తప్ప పరిపూర్ణంగా చేయలేకపోతున్నాను. ఖచ్చితంగా 2025లో కొత్త సంవత్సరం అంటే ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం ఒక కొత్త సంవత్సరంతో ప్రారంభిస్తే మంచిది అంటారు కదా, ఖచ్చితంగా మరలా నేను ప్రారంభిస్తానండి. అప్పటికి నా సమస్య చాలా వరకు తగ్గుతుందనే అనుకుంటున్నాను. అలా నేను పాటిస్తాను. ఇది కూడా ఉచితమే కదండి నడక. తర్వాత సూర్యకాంతి అతి ముఖ్యమైనదండి. డి విటమిన్ ఫ్రీగా రావడానికి, మన చర్మం కాంతివంతంగా మెరవడానికి ఖచ్చితంగా సూర్యకాంతి ఉదయం 8 గంటల్లోపు ఆ సూర్యకాంతి మన శరీరం మీద ఖచ్చితంగా ఉండాలి. డి విటమిన్ ఎప్పుడైతే మన శరీరానికి వస్తుందో ఖచ్చితంగా మనంతా ఆరోగ్యంగా ఉంటాం. అన్ని విటమిన్లు, మినరల్స్, మనం తీసుకున్నటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా డి విటమిన్ మన శరీరంలో ఉండాలి. అది తర్వాత కుండలో నీరు ఉపయోగించడం. మరి ఇప్పుడు అందరూ కూడా ఫ్రిడ్జ్ వాటరే వాడుతున్నాం కదండి, ఎంత అనారోగ్యం. పూర్వకాలంలో కుండలో నీరు వాడేవారు, వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బ్రతికారు. ఇప్పుడు కూడా మనం కుండలో నీరు వాడడానికి ప్రయత్నం చేద్దాం. మంచి అలవాటే కదండి. కుండలో నీరు చాలా శుద్ధమైనదని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు అన్నమాట. ఎలాంటి మలినాలున్నా ఆ కుండ ద్వారా అవి పోతాయి అన్నమాట. అందువల్ల కుండలో నీరు చాలా మంచిది. అదేవిధంగా ఆహారపు అలవాట్లలో కూడా ఒక క్రమ పద్ధతి ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం 7 అంటే రాత్రి 7 లోపు, ఉదయం 8 తర్వాత
అంటే 9 లోపు, ఉదయం 9 లోపు, రాత్రి 7 లోపు మనం తీసుకున్న ఆహారం మితంగానే ఉండాలి. భుక్తాయాసం వచ్చే విధంగా భోజనం చేయకూడదు. అందుకే అంటారు పెద్దలు, ఉదయం యువరాజులా భోజనం చేయాలి. టిఫిన్ ఎక్కువ తినాలంటే చాలామంది టిఫిన్ చేయరు కూడా. టిఫిన్ చేయాలి ఖచ్చితంగా, ఎక్కువ తినడం మంచిది. కారణం ఏంటంటే మనం ముందు రోజు రాత్రి 7 గంటలలోపు మనం భోజనం చేస్తే సుమారుగా 12 గంటలు 13 గంటలు పొట్ట ఖాళీగా ఉంటుందండి. దాంతోపాటు విసర్జ్య పదార్థాలన్నీ కూడా ఉదయాన్నే మనం విడిచిపెడతాం. అందువల్ల యువరాజులాగా మనం భోజనం చేయాలంటారు. టిఫిన్ అందుబాటులో లేకపోతే చక్కగా పెరుగన్నం, ముందు రోజు మనం పెరుగన్నాన్ని తయారు చేసుకొని తింటే ఇంకా అద్భుతం అన్నమాట. మధ్యాహ్నం మహారాజులా తినాలి. అన్నీ ఆ పంచభక్ష పరమన్నాలు అన్నీ వచ్చే విధంగా సంపూర్ణ ఆహారం తినే విధంగా చేయాలి. రాత్రి వృద్ధరాజులాగా తినాలి, వృద్ధుడిలాగా తినాలి. అంటే చాలా తక్కువ మితంగానే తినాలన్నమాట. ఇది ఆహారపు అలవాట్లు. వారానికి ఒకసారి ఉపవాసం. నేను ప్రతిసారి అనుకుంటున్నానండి, చేయలేకపోతున్నాను. కానీ కొత్త సంవత్సరంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నేను ప్రారంభించాలి కూడా. వారానికి ఒకసారి ఉపవాసం. ఉపవాస సమయంలో నిమ్మరసం కానీ తేనె కానీ తీసుకోవడం చాలా మంచిది. అంటే ఈ అంటే ఆ భోజనం వైట్ రైస్ కానీ లేకపోతే ఓవర్గా టిఫిన్ కానీ కాదు. ఉపవాసం ఏదో పళ్ళరసం, నిమ్మరసం, తేనె ఇలాంటి వాటితో చేయడం చాలా చాలా మంచిదండి ఉపవాసం. అదేవిధంగా నీరు త్రాగడం కూడా భోజనానికి ఒక అరగంట ముందు తాగండి. భోజనమైన అరగంట తర్వాత తాగండి. మీరు ఎప్పుడే తిన్నాను అంతే. చాలామంది భోజనం చేస్తున్నప్పుడు నీరు తాగుతూ ఉంటారు. తాగకూడదండి అలా. తద్వారా ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం నీటిలో కలిసిపోయి జీర్ణం అవ్వదండి. ఇది అలా ఆహారం అలాగే ఉండిపోతుంది. మనకు ఒక్కోసారి వామిటింగ్స్ అయిపోతుంటాయి. ఒక్కోసారి జీర్ణం అవ్వక లోపల ఆహారం ఉండిపోయి కుళ్ళిపోయి ఆహారం కుళ్ళి, అంటే జీర్ణం అవ్వదు కదంటే కుళ్ళి మనకి తేనిపుల రూపంలోని, అదేవిధంగా కింద గ్యాస్ రూపంలోని రావడం జరుగుతుంది. అదే గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాం. అదే తినేటప్పుడు ఆహారం బాగా నమిలి తింటే ఇంకా చాలా మంచిది. తద్వారా ఏమవుతుందంటే మన జీర్ణ వ్యవస్థకు మనం కష్టం లేకుండా చేస్తాం. మనం ముందే నవ్వులుతాం కాబట్టి. తద్వారా తొందరగా ఆహారం జీర్ణమవుతుంది. తొందరగా ఆహారం జీర్ణమైతే ఏ విధమైన ఆహారం ఉండదు కాబట్టి లోపల పులియడం కానీ కొల్లడం కానీ ఉండదు కాబట్టి గ్యాస్ సమస్య అనేది రాదు. ఖచ్చితంగా ఆ పని చేయాలి. మాంసాహారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాత్రి మాంసాహారాన్ని నిషిద్ధం చేసుకోండి. అది అరగని పదార్థం. అదేవిధంగా కొన్ని పెరుగు కానీ అరటిపళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా నిషేధం చేయాలి. కొన్ని ఫ్రూట్స్ కూడా రాత్రులు తినకూడదు అంటారు. ఖచ్చితంగా మధ్యాహ్న భోజనంలోనే పెట్టుకోవాలి అలాంటివన్నీ కూడా. అలా ఆహారపు అలవాట్లు కూడా మనం సక్రమంగా చూసుకోవాలి. అదేవిధంగా తర్వాత మన విషయానికి వచ్చేటప్పటికి ఆహారము తిన్న తర్వాత అవకాశం ఉన్నంత వరకు వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోవడం వల్ల ఖచ్చితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది. మరి ఈ మోకాలు నొప్పులు కానీ సయాటిక్ నొప్పులు కానీ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వజ్రాసనం వేయకూడదు. అది తగ్గిన తర్వాత చెయ్యాలన్నమాట. అదేవిధంగా తర్వాత ఇవన్నీ కూడా మనకు ఉచితమేనండి. ఎప్పుడు కూడా మన మానసిక శాంతి ప్రశాంతంగా ఉండాలి. అలజడి, ఒత్తిడి ఇలాంటివి ఏమీ మనకు ఉండదు. నో టెన్షన్స్, ఆల్ హ్యాపీ. సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని పరిష్కరించే మార్గాలని మనం ఆలోచించాలి తప్ప అయ్యో ఏదో అయిపోయిందని
టెన్షన్ పడడం, తద్వారా బీపీ, షుగరు పెంచుకోవడం అని ఉంటుంది. ఎట్టి వయసులో కూడా టెన్షన్స్ అనేవి మన దగ్గరలో దరిచేరనివ్వకుండా ఉండాలి. ముఖ్యంగా అందరూ కలిపి, కుటుంబం అంతా కలిపి భోజనం చేశారనుకోండి, సంతోషంగా ఉంటుంది కదండి. ఏదో ఒక్కొక్కరు తినడం మంచి పద్ధతి కదండి. అందరూ ఒకేసారి అవకాశం ఉన్నంత వరకు, పగలు కుదరపోయిన రాత్రులైన ఏదో సమయంలో కుటుంబం మొత్తమే చేయడం వల్ల వాళ్ళ ఆప్యాయత అనురాగాలు పెరిగి, తద్వారా మానసిక శాంతి పెరిగి మానసిక ఆరోగ్యం ఉంటుంది. మానసిక ఆరోగ్యం ఎప్పుడు ఉన్నా శారీరకంగా బలంగా ఉన్నట్టే, మనం దృఢంగా ఉన్నట్టే, మన ఆలోచనలు కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కలిపి కుటుంబ సమేతంగా భోజనం చేయడానికి ఇష్టపడండి. అదేవిధంగా మంచి స్నేహితులను పొందాలి. ఇది అతి ముఖ్యమైనది. మంచి స్నేహితులు పొందేవాళ్ళు వారి యొక్క ఆనందం రెట్టింపు అవుతుంటాయి, సమస్యలన్నీ తగ్గిపోతూ ఉంటాయి, పరిష్కార మార్గాలు సులువుగానే వస్తాయి. మంచి స్నేహితులు మాత్రమే ఎన్నుకోవాలి. అలా మంచి స్నేహం మీ జీవితానికి చాలా మంచిది. ఇది కూడా ఉచితమేనండి. మనం చెప్పుకున్న ప్రతీది కూడా ఉచితంగానే. సంతోషంగా ఉండడం, ఇవన్నీ కూడా ఇలా ప్రతీదీ కూడా మీరు అదేవిధంగా ముఖ్యంగా మనసును ఆనందంగా ఉంచడం. ఏదైనా సినిమాలు చూడాలంటే కామెడీ, నవ్వుతూ ఉన్న సినిమాలు చూడాలి. ఈ భయపెట్టే సినిమాలు, దెయ్యాల సినిమాలు అవి ఎప్పుడు చూడకూడదండి. హారర్ మూవీస్ అనేవి చాలా ఇబ్బంది. ఓన్లీ కామెడీ మూవీస్ చాలా హ్యాపీగా ఉంటాయి. అయితే మనకి ఇష్టమైన హీరో సినిమాలు ఎలాగో చూస్తాం అనుకోండి, కానీ కామెడీ మూవీస్ మాత్రం ఎట్టి వయసులో వదలకూడదండి. ఆ సినిమా చూస్తున్న 2 గంటలో 3 గంటలో మన మనసు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. టెన్షన్స్ ఉండవు, తద్వారా ఏ విధమైన సమస్యలు లేకుండా మనం అంతర్గతంగా ఆరోగ్యం వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు మనసుని సంతోషంగా ఉంచుకోవాలి. తర్వాత ఈర్ష్యాద్వేషాలను విడిచిపెట్టాలి, కోపతాపాలను రానివ్వకూడదు. ఇది కష్టమే అనుకోండి, కానీ కష్టము దాన్ని మనం తగ్గించుకోవచ్చండి. అవతల వారు ఎంత శత్రువులైనప్పటికి కూడా వారిని మనం ఇంకా పట్టించుకోకూడదండి. వారిని ఏదో చెయ్యాలని, వారిని ఇబ్బంది పెట్టాలని అనుకోకూడదు. అవసరమైతే ఉపకారం చేయడం కూడా చాలా మంచిది. శత్రువు కూడా ఉపకారం చేయడం వల్ల మనకు మిత్రులుగా మారి, తద్వారా ఆరోగ్యం కూడా, సమాజంలో మంచి పేరు కూడా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు పరోపకారం చేయడానికి సిద్ధపడాలి. మనం పరోపకారం చేయడం వల్ల మనం చాలా ఉత్సాహంగా ఉంటాం, మన మనసు నిర్మలంగా ఉంటుంది, సమాజంలో కూడా ఒక మంచి ఔన్నత్యం అనేది దొరుకుతుంది మనకి. ఇలా అన్ని విధాలుగా కూడా పరోపకారం చాలా చాలా మంచిది. కుటుంబంలో ఎప్పుడూ కూడా కలతలు లేకుండా, సమస్యలు ఉంటాయండి, భార్యాభర్తలు గొడవలు ఉంటాయి, పిల్లల్ని ఒక్కోసారి మనం మందలిస్తుంటాం, ఇవి కామన్గా ఉంటాయి. అవి ఎక్కువగా రాకుండా, వచ్చినవి పెద్దవి కాకుండా చూసుకోవడం కూడా చాలా చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ఎప్పుడు కూడా నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ప్రేమించినప్పుడైనా, భార్యని ప్రేమించినప్పుడైనా, పిల్లలు ప్రేమించినప్పుడైనా, తోటివారిని ప్రేమించినప్పుడైనా, పొరుగువారిని ప్రేమించినప్పుడైనా స్వార్థం అనేది ఉండకూడదు. ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. అదేదో ఒక పేషనగా ఎట్టి పరిస్థితిలో మనం ఉండకూడదండి. ఆడంబరంగా భక్తిని ఎప్పుడు మనం ఆస్వాదించకూడదు. ఎవరో చేస్తున్నారు, మనం చేయాలి, వారు ఈ విధంగా 100 కొబ్బరికాయలు కొట్టారు, మనం 200 కొట్టేద్దాం, ఇలాంటివి పెట్టుకోకూడదు. ఆధ్యాత్మిక చింతన, భగవంతుని మనసులో ఆరాధించుకోవడం, ప్రశాంతంగా ఉండడం, ఎప్పుడు సమయం దొరికితే ప్రశాంతంగా మన చిత్తమును అటువైపు నడిపించడం ఎంత ముఖ్యమైందండి. ఏమైనా పైసా ఖర్చు అవుతుందండి దీనికి ఏమైనా? ఇలా ప్రతిదీ కూడా మనం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మనందరం కూడా
చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం. టెన్షన్స్ ఉండవు, ఆలోచనలు పనికిమాల ఆలోచనలు ఉండవు, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు అసలు రావు. ఇలా మనం మన జీవన విధానాన్ని గడుపుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కొత్తగా ఉండాలి మన జీవన విధానం. ఏ రోజుకి ఆ రోజు పాతబడిపోతూ ఉండాలి. రోజు జరిగింది రొటీన్ అనుకోండి, చాలా బోరుగా ఉంటుంది. మరి మనం ప్రతిరోజు చేస్తున్న, ఉదాహరణ నేను ఉపాధ్యాయుని, ప్రతిరోజు చేస్తుంది పాఠాలు విద్యార్థులతో ఉండడం ఇదే కదండి. కానీ దానికి సరికొత్తగా మనం మలుచుకోవాలి. సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పాఠం బోధించేటప్పుడు సరికొత్తగా బోధించడం, విద్యార్థులకి మంచి సూచన ఇచ్చేటప్పుడు సరికొత్తగా సూచనలు ఇవ్వడం, అదేవిధంగా కొలీగ్స్తో మనం ఉండేటప్పుడు ఏ విధంగా సమస్య లేకుండా ఉండడం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి అనుకుంటే నాకు కూడా ఉంటాయి, చెబుతున్నాను. కానీ వాటిని పాటించడం అనేది అంత సులువు కాదు, కానీ పాటించాలి. అలా పాటిస్తేనే భగవంతుడు ఇచ్చిన సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పరిపూర్ణం చేసుకోగలుగుతాం. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా పాటించాలని ప్రయత్నం చేద్దాం. రొటీన్ని వెరైటీగా మార్చుకుందాం. సమస్యలు లేకుండా చూసుకుందాం. మన ప్రయాణాన్ని ఒకే విధంగా కాకుండా ఒకరోజు మన బైక్ మీద వెళ్ళాం అనుకుంటే, ఒకరోజు ఆటో మీద, ఒకరోజు బస్సు, ఒకరోజు వేరే వెహికల్, అలా 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 మార్చుకోవడం కూడా చాలా మంచిది. అదో రకమైన ఆనందం కలుగుతుంటుంది. ప్రతిరోజు బస్సు మీద వెళ్ళడం, ప్రతిరోజు ఆటో మీద వెళ్ళడం, ప్రతిరోజు బైక్ మీద వెళ్ళడం కొంచెం ఏదో వెలితిలాగా ప్రతిరోజు చేస్తున్నట్టు ఉంటుంది. అందువల్ల మన ప్రయాణాన్ని కూడా ఆనందమయం చేసుకోవాలి. మనం వృత్తిని కూడా, మనం నిర్వర్తించిన వృత్తిని కూడా గౌరవంగా, పరిపూర్ణంగా, ఆనందపడే విధంగా చేయడం. అదేవిధంగా మన బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఎప్పుడు తరచుగా వారికి అందుబాటులో ఉండాలి. వారే పలకరిస్తారు కదా, వాళ్ళు పలకరిస్తే మనం పలకరిద్దాం, వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడదాం అని ఆలోచన పెట్టుకోకూడదు. మనం మాట్లాడదాం. చెప్పండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అనే సినిమా మీ అందరూ చూసే ఉంటారు. మరి అందులో ప్రకాష్ రాజ్ పాత్ర చూడండి, ఎవరో తెలియదు కానీ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు. ఏం ఖర్చు అవుతుందండి? ఒక చిరునవ్వు పెట్టుబడి, ఒక చిరునవ్వు. ఆ చిరునవ్వు చిరకాలమైన ఆప్తమిత్రులను అందించే అవకాశాన్ని కూడా ఇస్తుంది. చిద్విలాసం అనేది చిరకాలమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అలాంటి చిరునవ్వుని కూడా మనం ఖర్చు పెట్టే అవసరం లేదు. మన ముఖం మీద చిరునవ్వు గొప్ప ఔషధం అండి, ఉచితమైన ఔషధం. అందుకే చక్కగా ముఖం మీద ఈ వదనమునందు చిరునవ్వుని చిందించాలి అంటారు. ఎంత గొప్ప విషయం కదండి. కాబట్టి మనందరం కూడా ఈ ముఖములో కోపతాపాలని విడిచిపెడదాం. కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా పటాపంచలు చేసుకొని మనందరం ఆరోగ్యంగా బ్రతకడానికి కొన్ని సూత్రాలని, మనందరికీ తెలిసిన విషయాలే నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అంతే, మీకు తెలియదు అని చెప్పట్లేదు. నేను ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. నేను చేయవలసిన పని ఏంటంటే ఇలాంటి మంచి మంచి విషయాల్ని, ఉచితంగా ఆరోగ్యాన్ని ఎలా పొందాలి, అసలు మన జీవితంలో ఏ విధంగా మన శరీరం అనారోగ్యం పాలవకుండా ఉండాలంటే ఏం చేయాలి, అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకొని శరీరాన్ని పాడు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలే చెప్తున్నాను నేను. అయితే ఇది మనం పాటించడం అనేది ఒక క్రమ పద్ధతి, క్రమశిక్షణ ద్వారా జరగాలి. నేను బాగానే పాటించేవాడిని, అప్పుడప్పుడు సరిగ్గా పాటించకపోవడం వల్ల
నాకున్న ప్రయాణం రోజుకి 50 కిలోమీటర్లు. అయితే చాలామంది ఇంకా ఎక్కువగా ప్రయాణం చేస్తారనుకోండి. ఒక్కోసారి నిర్లక్ష్యం, ఏముందిలే మనకేమైపోతుందిలే అని అనుకొని మన శరీరాన్ని ఉన్నదానికంటే మన వయసుకి విధంగా కాకుండా, వయసు ఏదో ఇంకా చిన్నపిల్లల వాళ్ళగా ఇంకా యువకులుగా ఉన్నామని మనం కొంచెం చేసేటప్పటికీ కొంచెం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. మరి నాకు సయాటిక్ రావడానికి అదే కారణం. అంటే చేతులారా నేను చేసుకున్నదే ఒక విధంగా. ముఖ్యంగా హైదరాబాదులో నేను అవధాన శిక్షణ శిబిరానికి వెళ్ళేటప్పుడు 10 రోజులు ట్రైనింగ్ క్లాసులో ఉండేటప్పుడు అక్కడ మాకు రెసిడెంట్స్ 4th ఫ్లోర్లో ఇచ్చారండి. లిఫ్ట్ లేదు, లిఫ్ట్ ఇంకా తయారవుతుంది, కొత్త బిల్డింగ్ అది. మరి 4th ఫ్లోర్ నుంచి ప్రతిరోజు దిగడం, ఎక్కడం, టిఫిన్ కానీ, భోజనానికి కానీ, కార్యక్రమానికి కానీ, ఈ అవధాన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ, ఇవన్నీ చేసేటప్పుడు కనీసం రోజుకి నేను తెలియకుండా ఒక 500 మెట్లు ఎక్కి దిగడం చేసి ఉంటాను. మరి ఇలా 10 రోజులు తీసుకుంటే 5000 మెట్లు ఎక్కి దిగడం సామాన్యమండి. అప్పటికే నాకు కాలు నొప్పి ఉండడం, తద్వారా ఆ సయాటిక్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. మరి వచ్చిందాన్ని సరిదిద్దుకోవడానికి చేయడానికి చక్కటి మెడిసిన్, అందుకే నేను కొంచెం ఇబ్బందికరమైన మెడిసిన్ కాకుండా హోమియో మెడిసిన్ వాడుతున్నాను. అదేవిధంగా అసలు ఆ స్థితికి కూడా మనం రాకుండా వెళ్ళకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు వహించడమే అంతే. మనకి తగ్గ విషయాలన్నీ మనం చేయడం, ఈ విధంగా మనం నియమ నిబంధనలతో మన జీవితాన్ని కొనసాగిస్తే ఏ సమస్య రాదు. ఆరోగ్యం మనకెప్పుడు మహాభాగ్యమే అవుతుంది. ఇందులో పెద్ద కష్టం ఏముందండి? తొందరగా నిద్రపోవడం, తొందరగా మేల్కోవడం. ఏం కష్టం చెప్పండి? అది అలవాటు అయిపోయిందంటే అలారం కూడా అవసరం లేదు మనకి, ఎవరో లేపవసరం లేదు మనల్ని. మరి మనం పాటించేటప్పుడు మన పిల్లలు, మన కుటుంబం, మన స్నేహితులు కూడా పాటిస్తారు. సమాజానికి ఆ విధంగా మనం మంచినే ఇస్తున్నాం, మన ఆరోగ్యం పొందడానికి వారికి కూడా ఇస్తున్నాం. ఉదయం లేచిన వెంటనే చక్కగా నీరు త్రాగి, గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ తాగి కాలకృత్యాలని మనం పూర్తి చేసుకున్నాం అనుకోండి, అతి ముఖ్యమైనదండి. పొట్ట ఖాళీ అయిపోవాలి, ప్రకృతి పిలవాలండి. అంటే ఇప్పుడు ఎలాగో ప్రకృతిలోకి లేదనుకోండి, అందరూ బాత్రూంలోని ఇంట్లోనే కాలకృత్యాలు జరుగుతున్నాయి. ప్రకృతి పిలవాలంటారు. లేచిన వెంటనే ప్రకృతి మనల్ని పిలవాలి. అలా పొట్ట మొత్తం క్లీన్ అయిపోయింది అనుకోండి, హాయిగా ఉంటుంది. తర్వాత మనం ధ్యానం కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ 1 గంట 50 నిమిషాలు 40 నిమిషాలు చేస్తే చాలా చాలా మంచిది. ఇది పెద్ద కష్టం కాదు కదండి. మన దినచర్యలో మనం చక్కగా ఉండడం, టెన్షన్స్ లేకుండా ఉండడం, కోపతాపాలు లేకుండా ఉండడం, స్నేహితులు పెంచుకోవడం, ఇది అంత సులువని నేను చెప్పను, కానీ అసాధ్యం కాదు, సాధ్యమే. నేను కూడా అతీతుని కానండి, మానవ మాత్రమే కదండి మనందరం. కోపతాపాలు ఉంటాయి, కానీ సక్రమంగా అవసరం ఉన్నప్పుడు అనవసరం కోపతాపాలు ప్రదర్శించుకోకూడదు. బంధాలు విడిపోయే విధంగా కోపతాపాలు పెంచుకోకూడదు. ఒకవేళ కోపం ప్రదర్శించి ఒకవేళ ఏం జరిగినా మళ్ళీ అవకాశం ఉన్నంత వరకు కలిసిపోయే విధంగానే ప్రవర్తించాలి మనం. ఎంత గొప్ప విషయం ఉండేది, ఏముందండి ఇందులో? మన ఆహారపు అలవాట్లు మనం తీసుకుంటే, ఆహారపు అలవాట్లోనే ఏముందండి? ఉదయం 9 లోపు 8, 9 మధ్యలో అల్పాహారం తీసుకోండి. అల్పాహారం అంటే తక్కువ కాదు, టిఫిన్ కానీ, పెరుగన్నం కానీ ఏదైనా తీసుకోండి యువరాజులాగా. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, తర్వాత ఉదయాన్నే గింజలు తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఉదయాన్నే చేయొచ్చు. ప్రతిరోజు గుడ్డు తింటే, అంటే మా శాకాహారులుగా మాంసాహారులు ఉన్నారనుకోండి, ప్రతిరోజు గుడ్డు తినండి, చాలా మంచిది. మధ్యాహ్నం భోజనం మహారాజులా చేయండి, అన్నీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నీ కలిపి తినండి.
రాత్రి వృద్ధరాజులాగా తినండి, తక్కువ మితంగా ఖచ్చితంగా తినాలి. ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎంతో కొంత తినాలి. మరి 7 గంటలలోపు తినాలనుకోండి, 10 గంటల పడుకుంటే 3 గంటల సమయం ఖాళీ వస్తుంది భోజనానికి, పడుకునేదానికి. ఎంత హాయిగా ఉంటుందని, నిద్ర పడుతుంది కదండి చక్కగా. ఉదయం 4, 4:30, 5 లోపు మేల్కొనండి. హాయిగా ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వీటి పట్ల కాలకృత్యాలు, తర్వాత ఎక్సర్సైజ్ 1 గంట పక్క చూసుకోండి. ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు ఏం చేయాలో ముందుగా అవకాశం ఉంటే నిర్ణయించుకోండి. ప్రశాంత 10 నిమిషాలు కూర్చొని ఎంత సాఫీగా అయిపోతుందండి. మన ప్రయాణం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత మన డ్యూటీస్ కానీ ఎలా నిర్వర్తించాలి, ఎలా ఉండాలి, టెన్షన్ లేకుండా చూసుకోండి. ఆఫీస్ వర్క్ని ఇంటికి తీసుకురాకండి, ఇంటి విషయాలను ఆఫీస్ తీసుకెళ్ళకండి. అంతే, నేను పట్టించేది అదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను స్కూల్కి సంబంధించిన ఏవి కూడా ఇంటి దగ్గర చేయనండి. చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతానికి పేపర్ తెద్దడానికి ఇంటికి తీసుకొస్తారు, ఇంటి దగ్గర పెట్టుకుంటుంటారు. నాకు గత 24 సంవత్సరాల నుంచి కూడా అలవాటు లేదండి నాకు. ఖచ్చితంగా స్కూల్ వర్క్ స్కూల్లోనే అయిపోవాలి. అయితే ఇప్పుడు పని ఒత్తిడి చాలా 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 ఎక్కువ అండి, విపరీతమైన పని ఒత్తిడి. అలా ఒత్తిడి పడ్డామనుకోండి, మనం చిత్తైపోతాం. ఆ ఒత్తిడి లేకుండా పనిని పూర్తి చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అవకాశం ఉన్నంత వరకు పనిని పూర్తి చేయడం ప్రయత్నం చేయాలి. అది నేను చాలా వరకు ప్రయత్నం చేస్తాను. భయపడను. ఎందుకంటే భయపడి అనారోగ్యం తెచ్చుకోవడం, టెన్షన్ అనేది ఫీల్ అవ్వను నేను. ఏది జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా మనం వర్క్ చేద్దాం, మనం మన విధిని నిర్వర్తిద్దాం ఖచ్చితంగా. అందులో ఏ విధంగా డోకా లేదు. విద్యార్థులకు మంచి అలవాట్లు కానీ, మంచి పాఠాలు కానీ, మంచి విషయాలు కానీ వారికి అందించడం, వారు ఏదైనా చెడు దోవలో కానీ నిర్లక్ష్యంగా ఉంటే వారిని అవకాశం ఉన్నంత మందలించడం, చిన్న చిన్న దండలను ఇవ్వడం ఖచ్చితంగా చెయ్యాలండి. ఇది అలాగే ఒక డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా ఒక లాయర్, కలెక్టర్, రైతు, వ్యాపారస్తులు వారి వారి పనుల్ని సులువుగా చేయడానికి ప్లాన్ చేసుకొని చేయడమే. వ్యాపారస్తులకి పాపము సమయానికి భోజనం చేయడం అవ్వదు. అవకాశం ఉన్న తర్వాత తినాలి, లేకపోతే పొట్టలు పెరిగిపోతుంటాయి, అనారోగ్యం వచ్చేస్తుంటాయి. మరి ఈ మధ్య నేను ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల పొట్ట కూడా పెరిగింది చూశారు. చూడండి పొట్ట ఎలా పెరిగిందో. మరి దీన్ని తగ్గించుకోవాలి నేను ఖచ్చితంగా. అంటే కాలు కొంచెం సహకరించట్లేదు సైటిక్ ప్రాబ్లం వల్ల. ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో, అంటే ప్రతిదానికి కొత్త సంవత్సరం లింక్ పెడతాను ఏమిటి మాస్టారు, తెలుగు ఉపాధ్యాయులు వారు జాబ్ సత్యనారాయణ అంటారేమో. ఖచ్చితంగా కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి ఏదో మంచి విషయాలు ప్రారంభించాలనుకుంటున్నాండి. అది ఆరంభ స్వరతం చేయకూడదండి. ఆంధ్రులు ఆరంభ సూర్యులు, అది మన పోవాలి. ఆంధ్రులు అన్నిటి యందు అగ్రగాములు. అంతే, ప్రారంభించామా ఖచ్చితంగా చేద్దాం. ఇది మనం చెయ్యాలి. ఏముందండి, ఇది ఖచ్చితంగా చేద్దాం. శత్రునాశనం చేసుకుందాం, మిత్రుల్ని పెంచుకుందాం అవకాశం ఉన్నంత వరకు. కోపతాపాలు ఇవన్నీ మానిస్తే ఏమీ లేదు. అదేవిధంగా మన వారిని కూడా ఒక మంచి మార్గంలో తేవడానికి చెయ్యాలి. కుటుంబంలో ప్రతిసారి సమస్యలు ఉంటాయండి, ఎందుకు ఉండవండి? భార్యాభర్తలు గొడవలు ఉంటాయి, పిల్లలతోని సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఇంటి దగ్గర పరిష్కరించుకోవాలి, వీధిలోకి వెళ్ళకూడదు. అలాంటి విషయాలన్నీ కూడా స్కూల్ వర్క్ కానీ లేకపోతే మీ ఆఫీస్ వర్క్ కానీ వెళ్ళకూడదు. ఇంటితోని సమస్యలు ఇంటి వరకే, ఆఫీస్ సమస్యలు ఆఫీస్ వరకే. అంతే, ప్రశాంతంగా ఉండడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, జామి ఎప్పుడు నీకు సమయం కుదురుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు వీడియోల ద్వారా అందిస్తున్నారని. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపదు. అది నాకు ఆసక్తి. ఏదో పరోపకారం, ఇది పరోపకారం ఏదో చేద్దాం. దీనివల్ల నాకు ఏ విధమైన ఆర్థిక లాభం కానీ లేకపోతే ఏమీ ఉండదండి. నేను ఆత్మతృప్తి కోసం, స్వలాభం కోసం ఎప్పుడు చేయట్లేదు. ఇది మీ అందరికీ కూడా మంచిని పంచాలనే సదుద్దేశంతోనే అందిస్తున్నాను. నేను మంచి విషయాలు అందించాలి. సమాజంలో 100 మందిలో కనీసం 10 మందిని పాటిస్తారన్న ఆలోచన.
నా విద్యార్థులను ఇంకా సన్మార్గంలో పెట్టాలని, నా తోటివారిని, నా ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఆత్మీయుల్ని అందరికీ కూడా నాకున్న మంచి 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 విషయాలు వారికి అందించాలని. అది మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ యొక్క స్నేహితులకి, బంధువులకి అందరికీ పంపించారనుకోండి, వారు కూడా అవకాశం ఉన్నంతవరకు పాటిస్తారు. నోటి మాటే కదండి, ఇందులో సాయం చేయడానికి ఏమైనా ఖర్చు పెట్టాలి మనం ఏమైనా? సాయం అంటే ఆర్థికమైన పరమైనది అనుకోకూడదండి, డబ్బుతోనే సాయం అనుకోకండి. మాట కూడా మనిషి ప్రాణాలని కానీ, ఆ అవతల వ్యక్తి మనస్తత్వాన్ని కానీ, మనిషి చెడుదారిలో ఉంటే మంచిదారులు రావడానికి అన్నింటికి ఉపయోగపడుతుంది మాట సాయం చాలా గొప్పది, చాలా తక్కువ అనుకోకూడదు. వీడు మాటలు చెప్తాడో చేతలు లేవంటుంటారు, కానీ మాటలు కూడా ఒక్కొక్కసారి చాలా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. రోగాలు పాలు పడకుండా అవకాశం ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏమీ పెద్దగా ఖర్చు పెట్టవసరం లేదు. మన తిన్న ఆహారం మంచి ఆహారం తిందాం. ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చాలా వరకు తగ్గించుకుందాం మనం, అంతే ఖచ్చితంగా. జంక్ ఫుడ్స్ తినడం కానీ, ఈ మోడర్న్ ఫుడ్ అనేది చాలా మంచిది కాదండి, చాలా చాలా వరస్ట్ అన్నమాట. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం మన ఇంటికి ఆహ్వానించుకుంటున్నాం. బయట తింటున్న ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా పోవడానికి ఉపయోగపడుతుంది, ఫాస్ట్గా పైకి పోవడానికి. ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు తినాలనిపిస్తే ఇంట్లోనే చక్కగా చేసుకొని తినడానికి ప్రయత్నం చేయండి. ఆ టేస్ట్ రాదంటారా? ఖచ్చితంగా వస్తుందండి. టేస్టీ సాల్ట్ వాడడం వల్ల ఎంత ప్రమాదం అండి. ఈరోజు అందరూ కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారంటే ప్రధాన కారణం టేస్టీ సాల్ట్. ఆ సాల్ట్ ఎక్కువ ఉపయోగిస్తారు, కలర్స్ ఉపయోగిస్తారు, రసాయనాలు ఉపయోగిస్తుంటారు. అవన్నీ మనకి క్యాన్సర్గా రావట్లేదండి. ఎంతమంది అంటే క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ని మనం నిర్మూలించాలి. అలా అనుకుని మీరేమంటారు? మరి వాళ్ళందరూ చేసుకున్న వాళ్ళందరూ కూడా పట్టుకొడతామేమో, వాళ్ళందరూ చాలామంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు. అది మనం ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తామో వాడి ఇంకొక బిజినెస్లోకి వెళ్తాడు, ఉపయోగకరమైన బిజినెస్లోకి వెళ్తాడు. అందులోనే సంపాదించాలని ఏముందండి చెప్పండి. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, మనకి గ్రౌండ్స్కి వాకింగ్కి వాటికి వెళ్ళాం అనుకోండి, మనం అక్కడ చక్కగా మొలకలు, రాగి జావా అమ్ముతూ ఉంటారు. అది వ్యాపారమే కదండి, కానీ ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కదా. ఇలా మనం ఎప్పుడైతే అనారోగ్యకరమైన విషయాన్ని దూరం పెడతామో, వాడికి లాస్ వస్తుందో వాడు పక్కన పెట్టేస్తాడు, మనకి ఇంకా దొరకదు. మరీ దారుణంగా ఆన్లైన్ ఆర్డర్ ఫుడ్ మరీ దారుణం అనమాట. ఇప్పుడు యువత అంతా కూడా తినది అదే. అటు పేర్లు చెప్పను కానండి, మనందరూ తెలిసిన విషయమే కదా. ఈ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి చాలా చాలా ప్రమాదం. ఎప్పటి ఫుడ్డో తెలియదు, ఆ కెమికల్స్ వేసి రసాయనాలు పూసి వాటిని తాజాగా ఉండే విధంగా, రుచి ఉండే విధంగా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఆహారానికి దూరంగా ఉందాం. సాత్వికమైన ఆహారాన్ని చాలా భోజనం చేద్దాం. అప్పుడప్పుడు మాంసాహారం తినాలి కాబట్టి వారానికి ఒకసారి 2 సార్లు తిందాం. చేపలు ఎక్కువ తినడానికి ప్రయత్నం చేద్దాం. మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. అవకాశం ఉన్నంత దూరం నడవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి చిన్నదానికి బైక్ మీద ఆధారపడడం, కారు మీద ఆధారపడడం చేయకూడదు. అవకాశం ఉన్నందుకు నడిచి వెళ్ళండి, లేదంటే సైకిల్ తొక్కి వెళ్ళండి. ఆరోగ్యం మంచిది కదండి, సైకిల్ తొక్కి వెళ్ళండి. ఇలా ప్రతిదీ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణగా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యకరం. తద్వారా నిండు నూరేళ్ళు మనం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు అంటే ఏదో వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు, ఈ సంపద ఇవే కాదండి. అష్టైశ్వర్యాలు చాలా ఉంటాయి.
మన ఆనందం ఉంటుంది, మన సంతోషం ఉంటుంది, మన నవ్వు ఉంటుంది, మన తృప్తి ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది, నలుగురితో గడిపే విధానం అన్నీ ఉంటాయి అష్టైశ్వర్యాలు అంటే. అలా ఉండడానికి మనం ప్రతిరోజు రోజుకొక గంట ఆరోగ్యాన్ని కేటాయిద్దాం. అంతే. 24 గంటల్లో 1 గంట ఆరోగ్యాన్ని కాపాడండి, పెట్టండి. 6 గంటలు నిద్రపోండి హాయిగా, కుంభకర్ణుని నిద్రలాగా. గాఢ నిద్ర అంట, ఆ గాఢ నిద్ర 6 గంటలు చేయండి, 7 గంటలు. ఇంకా మిగిలిన 18 గంటలు మెలకుగానే ఉంటాం మనం. ఈ 18 గంటలు కూడా మనం ప్రశాంతంగా అన్ని పనులు చేయాలి. సోమరతనం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. బద్ధకం అనేది పరమ శత్రువు. దాన్ని మన దరిదాపుల్లో రానవ్వకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఏదో పని చెయ్యండి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. ఆ విధంగా మనం ఆరోగ్యంగా బ్రతకడానికి ఈ చిన్న చిన్న విషయాలే పెద్దగా ఉపయోగపడతాయండి మనకి. దీనికోసం మనం ఏ విధంగా ఖర్చు పెట్టం. నవ్వడం ఖర్చు ఏముందండి, హాయిగా నవ్వడం, ముఖం మీద చిరునవ్వు. కోపాన్ని దూరం పెట్టాలనుకుంటాం కానీ దూరం పెట్టడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ వీడియో నా శ్రీమతి చూసింది అనుకోండి, మీరు ఒక్కోసారి చిరుబుర్లు ఆడిపోతే కోపం పడిపోతుంటుంది, మీరు ఎక్కడ నవ్వుతూ ఉంటారా అంటుంది ఆవిడ. కానీ ఒక్కొక్కసారి కోపం ఉంటుంది కదండి. కానీ నా కోపం ఎప్పుడు కూడా ఎండుగడ్డిలో అగ్ని లాంటిది. ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా తగ్గిపోతుందండి. అందుకే నేను మీ అందరితో ఇలా ఆప్యాయంగా ఆనందంగా మాట్లాడే అవకాశం నాకు వస్తుంది. ఇలా మీకు తెలిసిన విషయాలే నేను చెప్తున్నాను. మనందరం పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉందాం, తెలియని వాళ్ళకి తెలియపరుద్దాం. మీ వృత్తుల్లో మీరు వాటిని ఒక బాధ్యతగా నిర్వర్తించే ప్రయత్నం చేద్దాం. మనము తీసుకున్న జీతానికి న్యాయం చేసామనే ఆత్మతృప్తి మనకు ఉండాలి. ఉపాధ్యాయులకు గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ జీతం కోసం అయితే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయండి. జీతం కోసం ఉపాధ్యాయుడు పని చేయకూడదు, పని చేయకూడదు. విద్యార్థులను సకల బుద్ధులు నేర్పాలనే ఉద్దేశంతోనే. అయితే ఫ్రీగా చేస్తారా? మరి కుటుంబం గడవాలి కదండి. ఆలోచించండి ఒకసారి. ఆ పనికి తగ్గ వేతనాన్ని తీసుకునేది తృప్తి పడాలి మనం. అలాగే ప్రతి ఉద్యోగం, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, వ్యాపారస్తులు అందరూ కూడా వారికి తగ్గ ఆ పనికి సంబంధించింది వాళ్ళు తీసుకోవడం మంచిదే. కానీ ఉపాధ్యాయుడికి మాత్రమే జీతము కోసం ఉపాధ్యాయ వృత్తిలోకి రాకూడదు. కేవలం జీతం కోసమైతే రాకూడదండి. వేరువేరు వృత్తులు ఉన్నాయి మనకి. నేను నిజం చెప్తున్నానండి, ఏదో మీతో మాట్లాడుతున్నా కదా, నేనైతే జీతం కోసం రావట్లేదు. నాకు చాలా ఆసక్తి అంతే. ఈ ఉపాధ్యాయుడిగా ఉంటే ఎన్నో మంచి మంచి విషయాలన్నీ అందరికీ అందించవచ్చు, మంచి విద్యార్థులు తయారు చేయొచ్చు. ఇలా ఉద్దేశమే. తద్వారా కొంత ఆదాయాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఉన్నామనుకోండి, పేద పిల్లలండి వాళ్ళందరికీ మంచి ఆలోచనలు, మంచి భవిష్యత్తును అందించాలని ముందుకు వస్తుంటాం. కాకపోతే సమాజంలో ఇప్పుడున్న ప్రతి పరిస్థితులు బాగోక ఏదో దండన చేస్తే తల్లిదండ్రులు గొడవకు రావడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ వద్దని పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటాను నేను. మీ పిల్లలు మా పిల్లలు చెప్తుంటాను. అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది ఏంటంటే, ఇది కూడా ఆరోగ్యమేనండి. టెన్షన్స్ లేకుంటే ఉంటే ఆరోగ్యమే కదండి. టెన్షన్ పెడితే అనారోగ్యం. ఇలా ప్రతి వృత్తిలో కూడా ఒడిదుడుకులు ఉంటాయండి. ప్రతి దాంట్లో ఉంటాయి, లేవని చెప్పను నేను, ప్రతి దాంట్లో ఉంటాయి. వాటిని సాఫీగా తగ్గించుకోవడం, సాఫీగా కొనసాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది.
ఎట్టి పరిస్థితుల్లో మన వృత్తిలో అధర్మం చేయకూడదు, వృత్తికి అన్యాయం చేయకూడదు. నువ్వు ఏ వృత్తి చేయు, ఏ ప్రొఫెషన్లోనైనా అన్యాయం, అధర్మం, అక్రమం, లంచగొండితనం ఎట్టి వయసులో ఉండకుండా ఉంటే నీ ఉద్యోగం చాలా హ్యాపీ. ఇదే నేను మిత్రులందరికీ ముఖ్యమైన సూచనగా చెప్తున్నాను. మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే మన చేస్తున్న పనిలో ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి. ఇది ఖచ్చితంగా ఉండాలండి. దీనికి కాంప్రమైజ్ కాకూడదు ఎట్టి వయసులో కూడా. ఎక్కడెక్కడ జరుగుతున్న విషయాల్ని అయ్య బాబు మన విద్యార్థుల్ని మనం దండించకూడదురా, మన సమస్యలు వచ్చేస్తున్నాయి, విద్యార్థులే మనల్ని చంపేస్తున్నారు, ఉపాధ్యాయులు చంపేస్తున్నారు, ఇంటి దగ్గర వాళ్ళు భయపడ్డ ఇది మీకు ఎందుకంటే కొట్టడం, ఏదో చదివితే చదువుతారు, పోతా తప్పండి ఇది. ఇప్పుడు అంటున్నారు మనకు వస్తున్నాయి, పరిస్థితులు మారిపోయాయి, మనకి ఉపాధ్యాయుల పరిస్థితులు మారిపోయాయి. ఇన్నాళ్ళగా మనం ఏదో వాళ్ళకి నేర్పాలి, మన మాట నెగ్గాలి, మనం చెప్పినట్టు చెయ్యాలి అని అనుకుంటుంటారు. అలాంటి చేస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి మనకి. అలా వద్దండి, చదివినోడు చదువుతాడు, చదవని వాళ్ళకి తల్లిదండ్రులు పిలిపిద్దాం, తల్లిదండ్రులు పిలిపించి నెమ్మదిగా చెప్పుకుందాం. చదివితే చదువుతాడు, లేకపోతే లేదు, మనం ఎందుకన్నా సమస్యల్లో పడాలి. ఇలా అనుకోవడం కూడా తప్పేనండి. సమస్యను తెచ్చుకోవద్దు, సమస్య లేకుండా చూసుకొని ప్రయత్నం చేద్దాం. విద్యార్థులను ఎప్పుడూ కూడా మనం మందలింపు, తప్పు చేసే వాళ్ళని మందలించకపోతే బాగా చదివేవాడు, బాగుపడేవా కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోతాడు. ఇది అక్షర సత్యం. తప్పు చేసేవాడిని కొంచెమైనా మందలించాల మనం. ఇది ప్రతి వ్యక్తి కూడా చెయ్యాలి. ఆరోగ్యంగా ఉందాం, ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ కూడా క్రమశిక్షణలో చేసుకుందాం. ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు ఉంటే ముందుగానే, ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం ఉంది అప్పటికప్పుడే టెన్షన్ పడిపోకూడదు. ఒక 15 రోజుల ముందో, 2 రోజుల ముందో ఒక ప్లాన్ వేసుకోవాలి. మనం ముందుగా ముహూర్తం పెట్టుకుంటాం కదండి, ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎవరెవరికి చెప్పాలి, ఏం చెయ్యాలి, ఏ ఏర్పాట్లు చేసుకోవాలి, ఎంతమంది వస్తారు, భోజన ఏర్పాట్లు ఏమిటి, ఇవన్నీ ఒక చక్కగా ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకోకపోతే అప్పటికప్పుడు జరగవండి. అవి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, స్పాయిల్ అయిపోతూ ఉంటాయి, మానసికంగా బాధపడిపోతూ ఉంటాం మనం. చూసారు, అలా ప్రతి విషయంలో కూడా ప్లాన్, ఆ ప్రణాళిక మనల్ని ప్రగతి పదములోకి తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా నిజమే కదండి. కాబట్టి నేను చెప్పడం సులువు అంటే ఏదో విన్నవాడికి, చెప్పేవాడికి విన్నవాడు లోకు అన్నట్టు కాదండి. నేను పాటించాలి, మీకు చెప్పడమే కాకుండా నేను పాటించాలి. కొత్త సంవత్సరంతో ఖచ్చితంగా 2025 నుండి నేను ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేస్తానండి. మీరు కూడా పాటించండి. మనందరం ఆరోగ్యాన్ని పంచుదాం, అనారోగ్యాన్ని దూరం చేద్దాం, మంచి ఆరోగ్యాన్ని పంచుదాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం. మంచి సమాజం దేశానికి పురోభివృద్ధిలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాంటి మంచి సమాజంలో బ్రతికామనే తృప్తి కూడా మనకుంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ మంచి వీడియోని మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి పంపించండి. అందరూ చూస్తారు. అందరూ చూసి కొంతమంది అయినా మంచి నేర్చుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యమే మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలే మంచి ఫలితాలు, మంచి ఫలితాలే మంచి ప్రగతి. ఆ ప్రగతే సమాజానికి ఉపయోగకరం. మరి అందరం పాటిద్దాం, ఆలోచన చేయకుండా అందరం పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.